అవని స్టోరీస్. ఒక అందమైన పల్లెటూరి వాతావరణంలో అనసూయ అరవిందుల పెంకుటిల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. వారి కొత్త కోడలు అవని వంటల్లో దిట్ట. కొడుకు సురేష్, అత్తమామలు ఆమె చేతి వంటను ఎంతగానో మెచ్చుకుంటారు. అనసూయకు సుబ్బారావు, కాంతమ్మ అనే దూరపు చుట్టాలు ఉన్నారు. వీళ్ళు ఎక్కడా పెళ్లిళ్ళు, పేరంటాలు, పండుగలు జరిగినా వెళ్లి వారం రోజులు తిష్టేసి తిని వంకలు పెట్టి వచ్చే రకం. వీళ్లను బంధువులంతా తిండిపోతు చుట్టాలు అని పిలుస్తారు. ఒకరోజు ఉదయం సమయంలో బయట వర్షపడుతున్న శబ్దం వినిపిస్తోంది. అరవింద్ పక్కనే కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉన్నాడు. లోపల వంటగదిలో నుంచి పోపు వాసన వస్తోంది. ఆహా, అనసూయ, ఏంటి ఆ వాసన? మన కోడలి పిల్ల వంటగదిలో ఏదో మాయా చేస్తున్నట్లుంది. వర్షానికి తగ్గట్టుగా మంచి సువాసన వస్తోంది. మీకే పొద్దున లేచి పేపర్ పట్టుకుంటే లోకం సంగతే మర్చిపోతారు. అవని ఉదయం 6ంటికే లేచి పెసరట్లేస్తోంది. రోట్లో అల్లం చట్నీ కూడా నూరుతోంది. అబ్బా, పెసరట్లు, అల్లం చట్నీనా? ఈ చల్లటి వాతావరణానికి అదిరిపోతుంది. కొత్త కోడలొచ్చాక మన ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టుంది. వంటలైతే ఒకదాన్ని మించి ఒకటి చేస్తోంది. అదే కదండి నా భయం కూడా. పిల్ల చిన్నది, కష్టపడి వండుతోంది, ఎవరి కన్ను పడుతుందో అని. ఇంతలో సురేష్ రెడీ అయ్యి బయటకొస్తాడు. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏంటి నాన్న ఉదయాన్నే ఏదో ఆపరేషన్ చేసినట్లు వంటగది వైపే చూస్తున్నారు? ఆపరేషన్ కాదురా అబ్బాయి, నీ పెళ్ళాం చేస్తున్న వంటల సువాసనలు నా కడుపులో ఎలకల్ని పరిగెత్తిస్తున్నాయి. అవును నాన్న, అవని చేతి వంట అద్భుతం. ఆ వంటల రుచికి నేను ఈ మధ్య ఆఫీస్కి వెళ్లడమే కష్టమైపోతుంది. అప్పుడే అవని ట్రేలో వేడి వేడి పెసరట్లు, చట్నీ తీసుకుని వస్తుంది. మావయ్య, అత్తయ్య, తీసుకోండి, వేడి వేడిగా ఉన్నాయి. సురేష్, నువ్వు కూడా తినేసి ఆఫీస్కెళ్ళు, లేట్ అవుతోంది. రామ్మా, నువ్వు కూడా కూర్చో, కష్టపడి వండావు గదా, అందరం కలిసే తిందాం. అలా అంటూ అందరూ కలిసి పెసరట్లు తింటుంటారు. అందరూ అవని వంటని మెచ్చుకుంటారు. ఇంతలో ఆటో శబ్దం వినిపిస్తుంది. అరవింద్ గుమ్మం వైపు చూస్తాడు. ఎవరబ్బా ఈ వర్షంలో ఉదయాన్నే ఆటోలో వచ్చింది? అప్పుడు ఆటో దిగి లగేజీతో సుబ్బారావు, కాంతమ్మ వరండాలోకి వస్తారు. ఏవండి సుబ్బారావు గారు, లోపలే ఉన్నారా? ఓ, అప్పుడే టిఫిన్లు మొదలెట్టేశారా? ఓహోహో, సుబ్బారావు అన్నయ్య, కాంతమ్మదినా, రండి రండి, అనుకోకుండా వచ్చారేంటి ఈ వర్షంలో? బావున్నారా? ఏముంది అనసూయ, అలా శ్రావణ మాసం పూజలకని పక్కూరెళ్ళాం. మీ ఊరు దగ్గరే కదా, అలాగే కొత్త కోళ్ళు వచ్చింది కదా, ఓసారి చూసి ఆశీర్వదించి పోదామని వచ్చాం. బాగా చేశారు సుబ్బారావు, కూర్చోండి. అవని చూసావా? మీ మావయ్య వాళ్ళు వచ్చారు, నమస్కారం చేసుకోమ్మా. నమస్కారం మావయ్య గారు, అత్తయ్య గారు. దీర్ఘాయుష్మాన్ భవమ్మా. ఏంటో ఈ వర్షంలో ప్రయాణం చేసి బాగా ఆకలిగా ఉంది. ఏవో వేడివేడిగా వడ్డిస్తున్నట్టున్నావు, వాసన బాగా వస్తోంది. అవునవును, మా కూడా 2 ప్లేట్లు వేసుకురమ్మా, ఆకలిగా ఉంది. అలాగే అత్తయ్య, నేనెళ్ళి వేడివేడిగా వేసుకుని వస్తాను. అలా చెప్పి అవని లోపలికెళ్తుంది. సురేష్ మెల్లగా తల్లి దగ్గరకొచ్చి గుసగుసగా మాట్లాడతాడు. అమ్మా, ఏంటి వీళ్ళు ఇప్పుడొచ్చారు? వీళ్ళ గురించి మనకు తెలుసు కదా, వారం రోజులు వదలరు, పైగా వంకలు పెడుతూనే ఉంటారు. పాపం అవని ఇబ్బంది పడిపోతుందేమో. ఊరుకోరా, వచ్చిన చుట్టాల్ని పొమ్మలేం కదా, అవనికి నేను సాయం చేస్తానులే, నువ్వు ఆఫీస్కి బయలుదేరు. అవని పెసరట్లు తీసుకొని వస్తుంది. సుబ్బారావు, కాంతమ్మ ప్లేట్లు లాక్కొని గబగబా తినడం మొదలు పెడతారు. ఏంటమ్మా కోడలే, పెసరట్లు కొంచెం మందంగా వేసావు, ఇంకొంచెం పల్సగా ఉంటే కరకరలాడుతూ ఉండేవిగా. అవునవును, అల్లం చట్నీలో కాస్త బెల్లం తగ్గింది, ఉప్పు కూడా చాలేదు. అయినా పర్వాలేదులే, ఆకలింది కదా, తీసుకురా, ఇంకో 4 గట్లు వేసుకొని రమ్మా. అలాగే అత్తయ్య. అలా అని అవని లోపలికెళ్తుంది. అనసూయ, అరవింద్ ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. ఏమండోయ్ సుబ్బారావు గారు, పిల్ల కొత్తగా వచ్చింది కదా, వంట బాగానే చేసింది, మీకే ఎందుకో నచ్చలేదు. అదేంటి బాబుగారు అలా అంటారు? మేమేమైనా పగవాళ్ళమా? ఇంట్లో వాళ్ళమే కదా, తప్పులు చెప్తేనే కదా సరిదిద్దుకుంటుంది. ఏమంటావు కాంతమ్మా? అంతే కదా, మేము ఎన్నో ఊళ్ళు తిరిగాం, ఎన్నో వంటలు తిన్నాం, మాకు రుచి గురించి బాగా తెలుసు. అలా అనుకుంటూ ఉండగా అవని మళ్ళీ అట్లు తీసుకొని వస్తుంది. వాళ్ళు అవి కూడా లాగించేస్తారు. అలా ఆ రోజు గడిచిపోతుంది.
మధ్యాహ్నం భోజనానికి అవని గుత్తి వంకాయ కూర, ముద్దపప్పు, పప్పుచారు చేస్తుంది. భోజనాల దగ్గర వాళ్ల తంతు మళ్లీ మొదలవుతుంది. గుత్తి వంకాయ అంటే అందులో మసాలా దట్టించాలి. ఇది చూడు, ఎలక్ట్రిక్ షాక్ గుట్లట్టు చప్పగుంది. అయినా ముక్కలు వృధా చేయకూడదని తింటున్నాను. అలా అంటూ మరో 2 కెరటెలు కూడా వేసుకుంటాడు. పప్పుచారంటే మా అమ్మమ్మ చేసేది. సువాసన ఊరంతా తెలిసేది. ఇందులో అసలు చింతపండు పులిపే లేదు, పప్పేమో సరిగ్గా ఉడకలేదు. ఏంటో ఈ కాలం మారిపోయింది. ముద్దపప్పు ఇంకొంచెం వెయ్యమ్మా, చప్పగా ఉన్నా కడుపు నింపుకోవాలి కదా. అది వినగానే అవని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కిమ్మనకుండా వాళ్లకి వడ్డిస్తోంది. అనసూయ ఇది గమనిస్తుంది. కాని ఏమీ అనలేక అలాగే ఉండిపోతుంది. రాత్రికి అవని చపాతీలు, చికెన్ కర్రీ చేస్తుంది. అబ్బా, ఏంటమ్మా కోడలా ఇది? బాయిలర్ కోళ్ళ ఉంది. నాటుకోడి తెప్పించలేకపోయారా బావగారు? చికెన్ కర్రీ అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోవాలి. ఇది రబ్బరు ముక్కల్లా ఉన్నాయి. కారం కూడా అసలు లేదు. పిల్లలకు వండినట్టు వండావు. చపాతీలు కూడా మెత్తగా లేవు. రేపోదయం నేను చేసి చూపిస్తానులే వంట ఎలా చెయ్యాలో. ప్రస్తుతానికి ఈ కూర ఎలా ఇవ్వు. చపాతీలు ఇంకో 2 తీసుకురమ్మా. అది విన్నాక అవని లోపలికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. సురేష్ వచ్చి చూస్తాడు. చూసావమ్మా, ఉదయం నుంచి వంకలు పెడుతూనే ఉన్నారు, కానీ మనకంటే డబ్బులు తింటున్నారు. పాపం అవని ఎంత బాధపడుతుందో చూడు. నేను వెళ్ళి వాళ్ళని అడుగుతాను. వద్దురా సురేష్, పెద్దోళ్ళు చుట్టాలు, మనం గొడవ పడితే బాగుండదు. మన పరువు పోతుంది. నేను అవన్నీతో మాట్లాడతాను, నువ్వెళ్ళు. అలా అనగానే సురేష్ అయిష్టంగానే వెళ్ళిపోతాడు. అనసూయ వంటగదిలోకి వెళ్లి అవనిని ఓదారుస్తుంది. అవనే, ఏడవకమ్మా. వాళ్ళ గురించి నీకు తెలియదు. వాళ్ళంతే, ఎంత అమృతం పెట్టినా వంకలు పెడతారు, కాని కడుపు నిండా తింటారు. నువ్వు బాధపడకు. కాదత్తయ్యా, నేను ఉదయం నుంచి వాళ్ళకి ఇష్టమని వండి పెడుతున్నాను. ఏది బాలేదంటారు, కాని అన్ని లాగించేస్తున్నారు. నాకు వంట రాదేమో అని భయమేస్తోంది. నీకు వంట రాకపోవడం ఏంటమ్మా? నీ వంట అద్భుతమాయే. వాళ్ళ నోటికి రుచి తెలీదు. ఉట్టి తిండి బోతులు. వాళ్ళని ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసు. నీకు నేను ఒక రహస్య మసాలా రెసిపీ చెప్తాను, రేపు దాన్ని ప్రయోగించు. అప్పుడు వాళ్లే తోక ముడుచుకొని పారిపోతారు. రహస్య మసాలానా? ఏంటదత్తయ్యా? అప్పుడు అనసూయ అవని చెవిలో గుసగుసగా మసాలా తయారీ విధానం చెప్తుంది. అవని ముఖంలో చిరునవ్వు వస్తుంది. నిజంగానా అత్తయ్యా? ఇలా చేస్తే వాళ్ళేమీ అనరా? అనడం కాదు, నోరు తెరిచి నీళ్ల కోసం పరిగెడతారు. రేపోదయం వర్షం పడితే వాళ్లకు నాటుకోడి పులుసు, మిరపకాయ బజ్జీలు చెయ్యి. నేను చెప్పిన మసాలా దట్టించు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూదువుగాని. అలా అనుకుంటూ ఉండగా మరుసటి రోజు ఉదయం సమయంలో బయట జోరుగా వర్షం పడుతోంది. వరండాలో సుబ్బారావు, కాంతమ్మ కూర్చున్నారు. వంటగదిలో నుంచి ఘాటైన వాసనొస్తోంది. కాంతమ్మ, వాసన అదిరిపోతోంది. ఇవాళ కోడలి పిల్ల ఏదో ఘాటైన వంటకం చేస్తున్నట్టుంది. నిన్న మన క్లాస్ పీకాం కదా, దారిలోకి వచ్చినట్టుంది. అవునవును, నా ముక్కుపుటాలు అదిరిపోతున్నాయండి వాసనకి. ఏంటో ఈ పల్లెటూరి వర్షం, వేడి వేడి భోజనం. ఈ వారం ఇక్కడే గడిపేద్దాం. అలా అనుకుంటూ ఉండగానే అవని పెద్ద ట్రేలో వేడి వేడి నాటుకోడి పులుసు, అన్నం, అలాగే పొగలు కక్కుతున్న మిరపకాయ బజ్జీలు తీసుకొని వస్తుంది. అనసూయ, అరవింద్, సురేష్ కూడా వస్తారు. అందరూ భోజనానికి కూర్చుంటారు. మావి గారు, అత్తయ్య గారు, నిన్న మీరు కారం తక్కువయింది అన్నారు కదా, అందుకే ఇవాళ ప్రత్యేకంగా నాటుకోడి పులుసు, మిరపకాయ బజ్జీలు చేశాను. రుచి చూసి చెప్పండి. బేష్ బేష్, చూడ్డానికి పులుసు ఎర్రగా భలే ఉంది. తీసుకురా ఇటు. అలా అనుకుంటూ సుబ్బారావు పెద్ద గిరిటితో అన్నంలో పులుసేసుకొని ఒక మిరపకాయ బజ్జీ కొరుకుతూ అన్నం నోట్లో పెట్టుకుంటాడు. 2 ముద్దలు తినగానే వాళ్ళ ముఖాలు కందిపోతాయి, కళ్ళు పెద్దవవుతాయి, చెమటలు పడతాయి. అబ్బా, నీళ్ళు. ఏంటమ్మా కోడలా, ఇది పులుసా లేక నిప్పుల కొలివా? నోరు భగ్గుమంటుంది. అయ్యయ్యో! అమ్మో, అయ్యమ్మో, నా ప్రాణం పోతోంది. నీళ్లు తీసుకురా అనసూయ. ఈ బజ్జీలు మిరపకాయలా లేవే, బాంబుల్లా ఉన్నాయి. అలా అనగానే అవని వెంటనే మంచినీళ్ళిస్తారు. అయినా మంట తగ్గదు. మజ్జిగ తాగుతారు, బెల్లం తింటారు. వాళ్ళ అవస్థ చూసి సురేష్ నవ్వు ఆపుకోలేక పక్కకెళ్తాడు. అరవింద్కి కూడా విషయం అర్థమై లోపల నవ్వుకుంటాడు. ఏమైందన్నా, నిన్న కారం లేదో చప్పగా ఉందని బాధపడ్డారు కదా, అందుకే ఈరోజు గుంటూరు మిరపకాయలు అవనితో నేను స్వయంగా దంచిన గరం మసాలా వేసి చేయమన్నాను.
ఎలా ఉంది? మీ నోటికి రుచిగా లేదా? రుచి కాని చెల్లాయ్, నా ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ కారం నేను నా జన్మలో తినలేదు. ఇంక చాలు, నాకు భోజనం వద్దు, ఏమీ వద్దు. బాబోయ్, నా కడుపులో అగ్నిపర్వతం బద్దలవుతోంది. అనసూయ, మీ కోడల వంట చాలా బ్రహ్మాండంగా ఉంది గాని మాకే వయసు అయిపోయి అరగట్లేదు. మేమింకా బయలుదేరతామమ్మా. అదేంటి సుబ్బారావు గారు, అప్పుడే వెళ్ళిపోతామంటారు? వారం రోజులు ఉంటా అన్నారు కదా. కనీసం ఇంకో 2 రోజులుండి కోడలు వండే నాన్ వెజ్ వెరైటీలు రుచి చూసి వెళ్ళండి. వద్దు బావగారు, ఈ నాటుకోడి పులుసు దెబ్బకి నాకింక నాన్ వెజ్ తినాలన్న కోరికే చచ్చిపోయింది. మేమి కొంటాం, వారం తగ్గు ముఖం పట్టింది. బస్సు దొరుకుతుందేమో చూస్తాం. అలా అంటూ సుబ్బారావు కాంతమ్మ గబగబా తమ లగేజీ సర్దుకొని ఆటో పిలిపించుకొని పారిపోయేంత పని చేస్తారు. వాళ్ళెల్లగానే సురేష్ పెద్దగా నవ్వుతూ వస్తాడు. అబ్బా, అమ్మ ఏం ఐడియా వేసావే. వాళ్ళ ముఖాలు చూడాలి, మాడిపోయిన ఎండు మిరపకాయల్లా అయ్యాయి. ఇక జీవితంలో మన ఇంటి వైపే రారు. అవని అనసూయ, పాపం అవని వాటని అంతగా వంకలు పెడుతుంటే నాకు కూడా కోపం వచ్చింది. కానీ నువ్వు భలే బుద్ధి చెప్పావనుకో. అంతా అత్తయ్యదయ్యే మావయ్య. ఆ మసాలా పొడి వల్ల ఇదంతా సాధ్యమైంది. మన ఇంటికి ఎవరొచ్చినా ఆతిథ్యం ఇవ్వడం మన ధర్మం అండి. కాని కష్టపడి వండిన దాన్ని విమర్శిస్తూ ఉచితంగా తినిపోయే వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. నువ్వు బాగా చేసావు అవని. థ్యాంక్స్ అత్తయ్య. మీరు నాకు పక్షాన్ని నిలబడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది. సరే సరే, వాళ్ళ సంగతి వదిలేయండి. నాకు మాత్రం ఈ కారం బజ్జీలు భలే నచ్చాయి. వాతావరణం చల్లగా ఉంది కదా, ఒక ప్లేట్ ఇటు తీసుకురావని. మీ ఇద్దరికి కారం సరిపోదు. లోపల ఇంకో వాయ మిరపకాయ బజ్జీలు ఇస్తున్నాను, ఇల్లు తీసుకురావని. అలా అందరూ కలిసి వరండాలో కూర్చొని వర్షాన్ని ఆస్వాదిస్తూ కారం కారంగా బజ్జీలు తింటూ నవ్వుకుంటారు. ఆ ఇంట్లో మళ్లీ ప్రశాంతత, సంతోషం నెలకొంటాయి. మందోదరి హాల్లో గట్టిగా అరిచి, నీ ట్యూషన్ల సంపాదనంతా నా చేతికే ఇవ్వాలి, పుట్టింటికి పంపడానికి వీల్లేదు అని హుకుం జారీ చేయడంతో అవని గుండె పగిలినట్లయింది. ఏడుస్తూ తన గదిలోకొచ్చి తలుపులేసుకుంది. అవని వణుకుతున్న చేతులతో అనామికకు ఫోన్ చేసింది. అక్క, అత్తయ్య గారు నా సంపాదనంతా ఆవిడ చేతిలోనే పెట్టమంటున్నారు. అంజలికి 1 రూపాయి పంపినా ఊరుకోనంటున్నారక్క. నేనిప్పుడు ఏం చెయ్యాలి? అవని, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు. చూడవని, ఎంత రాయి లాంటి మనిషి అయినా వారిలో ఏదో ఒక మూల మానవత్వం, జాలి ఉండే ఉంటాయి. కాబట్టి నువ్వు మీ అత్తతో ప్రేమతో, అనురాగంతో మాట్లాడి చూడమ్మా. ప్రేమగానా? ఆమెతో అలా ఎలా మాట్లాడమంటావక్క? నువ్వు వెళ్ళి మీ అత్తయ్యకి మీ పుట్టింటి పేదరికాన్ని, మీ నాన్నగారి కష్టాన్ని, అంజలి చదువు అవసరాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తూ రిక్వెస్ట్ చెయ్యి. నీ మాటలు విని ఆవిడ మనసు ఖచ్చితంగా కరుగుతుందేమో చూడు. ఒకవేళ అలా చెప్పినా కూడా అత్తయ్య గారు వినకపోతే ఎలా అక్క? ఒకవేళ ఆవిడ అప్పటికీ వినకపోతే నా దగ్గర ఇంకో ఉపాయం ఉందావని. నువ్వు ఆవిడను కొంత సమయం అడుగు అని చెప్పు. ఆ డబ్బు ఆశ చూపిస్తే ఆవిడ ఖచ్చితంగా కొంతకాలం ఆగడానికి ఒప్పుకుంటుంది. ఈలోపు అంజలి చదువు పూర్తవుతుంది, నీ దారి కూడా సుగమం అవుతుంది. అక్క, నిజంగా చాలా మంచి ఆలోచన చెప్పావు. నేనిప్పుడే వెళ్ళి అత్తయ్య గారితో మాట్లాడతాను. హాల్లో మన్నోదరి కోపంతో ఊగిపోతూ సోఫాలో కూర్చొనుంది. ఆమె పక్కన సింధు నిలబడుంది. అవని బయటకొచ్చింది. అత్తయ్య గారు, దయచేసి నా మాట ఒక్కసారి వినండి అత్తయ్య గారు. మా నాన్నగారు చాలా పేదవారు. ఆయనకు మేమిద్దరమే ఆడపిల్లలం. ఆయన నన్ను కష్టపడి పీజీ వరకు చదివించారు. నా చెల్లి అంజలి ఇప్పుడు చదువుకుంటుంది. నాన్నకు ఆరోగ్యం బాగుండట్లేదు. నేను ఉద్యోగం చేసి ట్యూషన్లు చెప్పి సంపాదిస్తేనే మా చెల్లి చదువు సాగుతుంది. మా కుటుంబాన్ని నాన్న పోషించలేకపోతున్నారు అత్తయ్య గారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఆపే నీ నాటకాలు. పేదరికాలు ఎక్కడైనా ఉంటాయి, దానికి నేను బాధ్యురాలనే? నా ఇంట్లో ఉంటూ నువ్వు సంపాదించేది పుట్టింటికి ధారపోస్తానంటే నేను ఒప్పుకోరు. ఇదంతా నాకు అనవసరం అమ్మాయి. నీ సంపాదన నా చేతిలో పడాల్సిందే. అవనికి అనామిక చెప్పిన మొదటి మార్గం పనిచేయలేదని అర్థమైంది. వెంటనే ధైర్యం కూడా తీసుకుని 2వ ఉపాయాన్ని ఉపయోగించింది. సరే అత్తయ్య గారు, మీరు చెప్పినట్లు వింటాను. కాని నన్ను ఒక చిన్న విన్నపం చేసుకునివ్వండి. నా చెల్లి అంజలికి ఇంకొద్ది రోజులు చదువు పూర్తయిపోతుంది. నాకొక 6 నుంచి 8 నెలల సమయం ఇవ్వండి అత్తయ్య గారు. ఆ సమయం వరకు
నా సంపాదనను మా పుట్టింటికి పంపడానికి అనుమతించండి. ఆ తర్వాత అంజలి చదువు పూర్తయ్యాక నా ఆన్లైన్ క్లాసుల ద్వారాను ఉద్యోగం ప్రతి నెల చేసి మీకు ఏకంగా 1,00,000 రూపాయలు తెచ్చి మీ చేతిలో పెడతాను అత్తయ్య గారు. నా మాట నమ్మండి. నెలకి 1,00,000 రూపాయలనే మాట వినగానే మండోదరి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. పక్కనే ఉన్న సింధు కూడా ఆశ్చర్యంగా చూసింది. ఆశతో మండోదరి మనసు మారిపోయింది. ఏంటి, నెలకి 1,00,000 రూపాయలు ఇస్తావా? నిజమేనా? అవునత్తయ్య గారు, ఒట్టేసి చెప్తున్నాను. అప్పటి వరకు నా చెల్లి చదువుకు నన్ను సాయం చేయనివ్వండి. ఆలోచిస్తే ఇది కూడా మంచిదే. ఇప్పుడు కొన్ని నెలలు ఆగితే రేపు నా చేతికి నెలకు 1,00,000 రూపాయలు వస్తాయి. సరే అవనే, నీ చెల్లి చదువు కోసం అంటున్నావు కాబట్టి 6 నెలలు నీకు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత ఒక ప్రతి నెల నాకు 1,00,000 రూపాయలు నా చేతిలో ఉండాలి, సరేనా? అలాగే అత్తయ్య గారు, చాలా చాలా ధన్యవాదాలు. తన ఆన్లైన్ ట్యూషన్ల సంపాదనతో చెల్లి అంజలికి ఎలాంటి లోటు రాకుండా చదివించింది. కాలం వేగంగా గిర్రున తిరిగింది. అవని కష్టపడి ఆన్లైన్ క్లాసులు చెప్తూ అంజలి చదువు పూర్తి చేయించింది. ఆ రోజు ఒక మంచి ధనిక కుటుంబం నుంచి సింధుని చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. మాణిక్యం, మండోదరి, సురేష్, అవని అందరూ హాల్లో సిద్ధంగా ఉన్నారు. అప్పుడే కారాగి పెళ్లివారు విశ్వనాథం గారు, ఆయన భార్య సీతాదేవి వారబ్బాయి లోపలికి ప్రవేశించారు. రండి విశ్వనాథం గారు, రండి సీతాదేవి గారు, దయచేయండి. పెళ్లివారు కూర్చున్న తర్వాత అవని కాఫీలు తీసుకుని హాల్లోకొచ్చింది. విశ్వనాథం గారు, సీతాదేవి అవనిని చూడగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. హరే, అవనే, నువ్విక్కడున్నావేంటమ్మా? నమస్కారం సీతాదేవి పిన్ని. నమస్కారం విశ్వనాథం బాబాయ్ గారు, బాగున్నారా? అవును మాణిక్యం గారు, మా అవని ఇంటి కోళ్ళని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. పలకరింపులు ముగిశాక సీతాదేవి గారు అవనిని చాటుగా పెరట్లోకి పిలిచారు. అది గమనించిన మండోదరి, సింధు గోడచాటు నిలబడి వారి మాటలు వినడం మొదలెట్టారు. అవని, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఈ ఊళ్ళో కొందరు నీ అత్తగారు మండోదరి గారి గురించి, ఆడపడుచు సింధు గురించి సరిగా చెప్పడం లేదు. అవునా? ఏమంటున్నారా ఆంటీ? నీ అత్తగారు మండోదరి చాలా కఠినమైందని, నిన్ను వేధిస్తోందని, గర్వం ఎక్కువని అంటున్నారు. అలాగే సింధుకు కూడా స్వార్థం ఎక్కువని, పద్ధతి లేదని చెప్తున్నారు. నువ్వు ఇంట్లో కోడలుగా ఉన్నావు కదా అవని, నిజం చెప్పు, నీ అత్తగారు ఆడపడిచి ఎలాంటోళ్ళు? వాళ్ళు మంచివాళ్లేనా? సీతాదేవి అలా అడిగేసరికి గోడచాటు నిలబడి ఉన్న మండోదరి, సింధు గుండెలు ఆగిపోయినంత పనైంది. అమ్మో అమ్మో సింధు, మనం ఇన్నాళ్ళు అవనిని ఎంత వేధించాం, ఎంత కష్టపెట్టాం. ఇప్పుడు ఆ సీతాదేవి గారు అవనిని మన గురించి అడుగుతున్నారే, అవని ఖచ్చితంగా మన మీద పగ తీర్చుకుంటుంది చూడు. మన నిజ స్వరూపం చెప్పేసి నీ పెళ్లి సంబంధం చెడగొట్టేస్తది. అవునమ్మా, వదిన మన మీదున్న కోపాన్నంతా ఇప్పుడు వెళ్ళగక్కుతుందని నాకు భయంగా ఉంది. సీతాదేవి పిన్ని, ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటల్లో 1% కూడా నిజం లేదు. మా అత్తయ్య గారు దేవతలాంటోళ్ళు. పైకి కాస్త గంభీరంగా కనిపిస్తారు కానీ ఆమె మనసు వెన్న. నన్ను తన కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటారు తెలుసా? నేను PhD చదవడానికి, ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి కారణం కూడా మా అత్తయ్య గారే. ఆమె నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారండి. ఆ మాట వినగానే చాటున ఉన్న మండోదరి, సింధు నోరెళ్లబెట్టారు. ఇక మా ఆడపడుచు సింధు అంటారా, తను చాలా మంచి పిల్ల, అమాయకురాలు, ఎంతో పద్ధతి గల పిల్ల. ఈ ఇంట్లో నేను అడుగుపెట్టినాటి నుంచి నన్ను ఒక అక్కలా గౌరవిస్తోందండి. సింధు లాంటి గుణవతైన కోడలు మీ ఇంటికి దొరకడం మీ అదృష్టం. ఎలాంటి అనుమానం లేకుండా ఈ సంబంధానికి ఒప్పుకోండి. అవని మాటలోని ఉదారత, క్షమాగుణం చూసి సీతాదేవి గారి ముఖం ఆనందంతో వికసించింది. ఎంత మంచి మాట చెప్పావమ్మా అవని, చదువుకున్న పిల్లవి. నువ్వు చెప్పావంటే ఇంక నాకు ఎలాంటి సందేహాలు లేవు. ఈ సంబంధాన్ని మేము ఒప్పేసుకుంటున్నాం. గోడచాటున ఉన్న మండోదరి, సింధు కళ్ళలో నుంచి కన్నీళ్లు కారిపోయాయి. తమ స్వార్థం ముందు అవని సంస్కారం ఎంత గొప్పదో వారికి ఆ క్షణంలో బోధపడింది. పెళ్లివారు పెళ్లి గొప్పుకొని ముహూర్తాలు మాట్లాడుకొని సంతోషంగా వెళ్ళిపోయారు. అప్పుడే మండోదరి, సింధు నెమ్మదిగా అవని దగ్గరికి వెళ్లి ఇలా అంటారు. నన్ను క్షమించమ్మా అవని, నన్ను క్షమించు. మనిషి రూపంలో ఉన్న రాక్షసిని నేను. నువ్వు ఇంటికి వచ్చిన నాటి నుంచి నీ చదువుని ఆపాలని చూశాను, నీ సంపాదనను లాక్కోవాలని చూశాను. నిన్ను నరక యాతన పెట్టానమ్మా. అవును వదినమ్మా, నిన్ను ప్రశాంతంగా చదువుకొనివ్వకుండా నేను టీవీలు, మిక్సీలు వేసి డిస్టర్బ్ చేశాను.
నేను ప్రతి క్షణం అవమానించాను వదినా. అంతగా నేను హింసించినా మా గురించి ఈరోజు ఆ పెళ్లి వారు అడిగినప్పుడు తప్పుగా చెప్తావని అనుకున్నానమ్మా. కాని నువ్వు మా పరువుని కాపాడు. మా అత్తయ్య దేవత, మా ఆడుపడుచు బంగారమని మా గుణాన్ని ఆకాశానికి ఎత్తేశావు. నీ ముందు నిలబడే అర్హత కూడా మాకు లేదమ్మా అవని. నువ్వు మనిషివి కాదమ్మా, దేవతవి. వారి మాటలకి అవని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్యగారు, అనుబంధాల మధ్య చిన్న చిన్న పొరపాట్లు సహజం. మీపై నాకు ఎలాంటి ద్వేషం లేదత్తయ్యగారు. కోడలిగా మీ పరువును కాపాడుకోవడం నా బాధ్యత. గతాన్ని మర్చిపోదాం అత్తయ్యగారు. అప్పుడే హాల్లోకొచ్చిన సురేష్, మాణిక్యం గారు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. సురేష్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. చూసావా మండోదరి, చదువుకున్న కోడలంటే కేవలం పుస్తకాలు చదవడం కాదు, కుటుంబాన్ని కలిపుంచడం, శత్రువులు కూడా తన మంచితనంతో జయించడమని మన అవని నిరూపించింది. అవని, నా భార్యగా నువ్వు ఇంటికి రావడం నా పూర్వజన్మ సుకృతం. కొంతకాలం తర్వాత ఒకరోజు కళ్యాణ మండపం మంగళ వాయిద్యాలతో కలకలలాడుతోంది. సురేష్ కుటుంబం అంతా ముందుండి నిలబడి పెళ్లి పనులు చూసుకుంటోంది. కాని అక్కడ జరిగేది సింధు పెళ్లి మాత్రమే కాదు, అవని చెల్లి అంజలి పెళ్లి కూడా. అవును, అవని తన అత్తగారు మండోదరి మరియు భర్త సురేష్ల పూర్తి సహకారంతో పీజీ పూర్తి చేసి ప్రొఫెసర్ అయింది. ఆమె తన పుట్టింటి అప్పులు తీర్చి అంజలిని చదివించింది. ఇంతలో అంజలికి మంచి సంబంధం కుదిరింది. ఇక మండపంలో అవని తండ్రి కమలాకర్, తల్లి కమలమ్మ కళ్లల్లో సంతోష బాష్పాలు కారుతున్నాయి. అనామిక పక్కనే నిలబడి అవని వైపు గర్వంగా చూస్తోంది. మాణిక్యం గారు, మండోదరి గారు, నా పేదరికం వల్ల నా కూతురికి ఏమీ ఇవ్వలేకపోయాను. కానీ నా కూతురి చదువును, ఆమె బాధ్యతను గుర్తించి నా చిన్న కూతురి పెళ్లిని కూడా మీ సొంత ఇంటి పెళ్లిలా జరిపిస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. అలా అనకండి కమలాకర్ గారు. మీ అవని మా ఇంటి మహాలక్ష్మి. ఆమె మా ఇంట్లో అడుగు పెట్టాకే మా ఇల్లు స్వర్గం అయింది. ఆమె చదువు, సంస్కారమే ఈరోజు మా కుటుంబాన్ని, మీ కుటుంబాన్ని ఇలా నిలబెట్టాయి. పెళ్లిపీటల మీద అంజలికి తాళి కట్టి సమయం వచ్చింది. అంజలి, సింధు ఇద్దరి పెళ్లిళ్లు ఒకే మండపంలో వైభవంగా జరుగుతున్నాయి. అవని సురేష్ పక్కన నిలబడి ఆనందంగా అక్షింతలేసింది. అవని, మీ పిహెచ్డి పూర్తయిపోయింది, ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది, చెల్లి పెళ్లి కూడా అయిపోయింది. మరిప్పుడు మీ తదుపరి లక్ష్యం ఏంటో? నా తదుపరి లక్ష్యమా? నన్ను నమ్మిన నా భర్తను, నన్ను కన్న తల్లిలా చూసుకుంటున్న నా అత్తయ్యను, నా కుటుంబాన్ని జీవితాంతం బాగా చూసుకోవడమే. సురేష్, అవని ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు చిందించారు. చదువుకున్న కోడలు తన తెలివితో, ఓర్పుతో, ప్రేమతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపి విజేతగా నిలిచింది.